ఇక ఎన్ఆర్ఐ సంబంధం వద్దు అని సింహాద్రి అరవింద్ తండ్రిని తిట్టి పంపించేస్తాడు. నందు చాలా ఏడుస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో సింహాద్రి అరవింద్ తండ్రిని బెదిరించి ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్తాడు. పెళ్లి వాళ్ళని వెనక్కి పిలవమని జాను, శారద ఎంత చెప్పినా సింహాద్రి వినడు. వదిలేయండి అని చెప్తాడు. తోట ఇక దాని సంగతి మర్చిపోమని సింహాద్రి అంటే ఇల్లు దక్కించుకున్నాం. తోట కూడా తెచ్చుకుంటామని జాను అంటుంది. నందు ఏడుస్తూ నా కలలు అన్నీ కూలిపోయాయి. అందరూ నా కలని కూల్చేశారు అని ఏడుస్తూ ఉంటుంది నందు. అమరిక ఆలోచనలు ఇక మానేయి వాస్తవంలో ఉండు అని బామ్మ నందుని తిడుతుంది. నందు మాత్రం మీరే ఇదంతా చేశారు అని ఏడుస్తూ ఉంటుంది. నీ మనసులో ఎంత విషయం ఉందో నాకు తెలుసు. నీ మనుమడికిచ్చి నాకు పెళ్లి చేయాలి అని నీ కుట్ర అని అంటూ ఉంటుంది బామ్మని నందు. నువ్వు నా మనుమరాలివే, నువ్వు బావుండాలి అని నేను కోరుకుంటాను కదా అని అంటుంది బామ్మ. నందును ఊరుకోబెట్టడానికి మురళి నందు చెయ్యి పట్టుకుంటాడు. ఏంటి చెయ్యి పట్టుకుంటున్నావు? అప్పుడే నువ్వు నా మొగుడు అయిపోయావు అనుకున్నావా? బాబు నీ వల్లే నాకు ఈ కర్మ పట్టింది అని అంటుంది నందు. మనం ప్రతి క్షణం బావుండాలని కోరుకునేవాడు వాడు. వాడి గురించి అలా మాట్లాడుతావా అని శారద అంటుంది నందుతో. ఇక నందు బామ్మ మీద అరుస్తుంటే ఎందుకక్క పెద్దావిడ మీద అలా అరుస్తున్నావు అని అంటే అమెరికా సంబంధం చేస్తా అని చెప్పి ఇప్పుడు నన్ను పేడ ఎత్తమని అంటుందే. అమెరికా సంబంధం చేస్తా అనే కదా నా నగలు తాకట్టు పెట్టి ఇల్లు విడిపించింది అని అంటూ ఉంటుంది నందు. అక్క తోట సమస్యకి పరిష్కారం చేస్తా. అది వాళ్ళకి అప్పగించి నీ పెళ్లి చేస్తా అని జాను నందుతో అంటుంది. తోట శనిలా ఉందే, మీ నాన్నని మింగేసింది. దాన్ని వదిలేయ్ అని శారద అంటే వదలను అని జాను అంటుంది. ఇక మరోవైపు సింహాద్రి తన స్నేహితులతో కలిసి మందు తాగుతూ శంకర్ నారాయణ ఇల్లు దక్కించుకునే టైంకి ఆగిపోయింది. కష్టపడి సంపాదించడం ఈజీ కానీ మోసం చేసి సంపాదించడం కష్టంరా. ఆ జాహ్నవి నాకెదురు తిరుగుతుంది. శంకర్ నారాయణ రెండో కూతురి నోరు మూయించాలి అని చెప్తాడు. ఎలా నోరు మూయిస్తావురా అని అడిగితే మంచితనం అనే ముసుగుతో అని చెప్పి శారదకి కాలు మాట్లాడుతూ ఉంటాడు సింహాద్రి. శారదకు ఏదో చెప్తాడు. దాంతో శారద సరే అన్నయ్య అని అంటుంది. ఇక ఉదయము జాను పూజ చేస్తుంటే మురళి వచ్చి మాట్లాడతాడు. ప్రసాదం తీసుకొచ్చా అని ముందు నందుకి ఇస్తానని అంటాడు మురళి. జాను వాళ్ళు అడిగినా ఇవ్వడు. నందు దగ్గరికి వెళ్తాడు. నందు అమెరికా వెళ్ళడం లేదని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని మురళి అడిగితే బావా నేను అమెరికా వెళ్ళడం కోసమే కలలు కన్నా, కానీ ఇలా అయిపోతుందని ఏడుస్తూ ఉంటుంది నందు. నీ అమెరికా కల నిజమవుతుంది నందు. దేవుడు నీకు ఓ అవకాశం ఇస్తాడు అని ధైర్యం చెప్పి ప్రసాదం ఇస్తాడు మురళి. నందు సంతోషంగా ప్రసాదం తింటుంది. ఇంతలో సింహాద్రి ఆయన భార్యతో వచ్చి నందుని రెడీ చేశారా అని అడుగుతాడు. నందుకి ఎన్ఆర్ఐ సంబంధం చూశానని చెప్తాడు. కాసేపట్లో నందుకి పెళ్లి చూపులు వెళ్ళి రెడీ చెయ్యి అని అంటాడు సింహాద్రి. జాను మాత్రం కాస్త కంగారు పడుతుంది. సంబంధం వివరాలు అడుగుతుంది. అన్ని తర్వాత చెప్తా అని సింహాద్రి అంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.